చూపిన మార్గముదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం వీరి వద్ద 60% షేర్స్ ఉన్నాయి కనుక మేనేజ్మెంట్ లక్ష్మి గారిదే అవుతుంది. ఎక్కువ షేర్స్ ఉన్నందున శ్రీమతి మండపాక లక్ష్మి గారికి అధికార బాధ్యతలు అప్పగించాలి. అంతకుమించి వేరే దారి లేదు. ఇక నుంచి ఫ్యాక్టరీ విషయమై ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లీజుకి ఇవ్వాలన్నా శ్రీమతి మండపాక లక్ష్మి గారే నిర్ణయం తీసుకోవాలి. సరే, రేపే ఫ్యాక్టరీని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా? తృప్తిగా ఉందా? నీ కళ్ళు చల్లబడ్డాయా? చదవేస్తే ఉన్నమతి పోయిందన్నట్టుందమ్మా నీ వ్యవహారం. చదువుకున్న దానివి, తెలివైన దానివి, బుద్ధిమంతురాలివి, గుణవంతురాలివి అని మెరిట్ సర్టిఫికెట్ ఇచ్చినందుకు చాలా మంచి పని చేశావు. మూర్తి గారి కూతురు ఇలా చేసిందని 10 కాలాల పాటు 10 మంది నోడు నొక్కుంటూ చెప్పుకునేలా చేసావు తల్లి. కొడుకువైనా కూతురువైనా నువ్వేనని అనుకున్నందుకు బతికుండగానే నాకు తలకొరివి పెట్టావు. నా పరువు మర్యాదలకి నీళ్లు వదిలేశావు. ఇన్నాళ్ళు నేను పోగు చేసుకున్న నీతి నిజాయితీలకి అగ్ని సంస్కారం చేసి నీ సంస్కారాన్ని ఇలా నిరూపించుకున్నావు. ఎంత అమాయకురాలివమ్మా. కేవలం నీ వల్లే లక్ష్మీ గార్మెంట్స్ ఫ్యాక్టరీ లక్ష్మి చేతికెళ్ళింది. సీత చాలా తెలివిగా ప్లాన్ చేసి నిన్ను బోల్తా కొట్టించింది. సరేనమ్మా, నువ్వు షేర్స్ తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టావు. మరి నీకు కావలసిన డబ్బిచ్చి వాళ్ళు నిన్ను బొంబాయి తీసుకెళ్లారా? నీ మొగుడిని వెతికి పెట్టారా? కనీసం అన్న మాట నిలబెట్టుకున్నారా? వాళ్ళ అవసరానికి నిన్ను వాడుకుని కూరలో కరివేపాకుని ఏరి పారేసినట్టుగా పారేశా. నువ్వేడుస్తావు ఎందుకే? అందరినీ ఏడిపించిన చాలక ఇంకా ఏడవడం దేనికి? ఒక చిన్న పొరపాటు, అంతకంటే చిన్న తొందరపాటు వల్ల ఎంత అనర్థం జరిగిందో చూసావా? ఇది తిట్టుకోలేని పొరపాటు తల్లి. ఆడపిల్ల పుట్టింటికి మెట్టింటికి పేరు తెచ్చిపెట్టాలి. నువ్వు తెచ్చిపెట్టావు పేరు. 10 మంది చీ అనేలా పేరు తెచ్చిపెట్టావు. నలుగురిలో తలెత్తుకోలేకుండా చేశావు. చిచి. ఏడవ కనిత, ఊరుకో, ఊరుకోమ్మా. పువ్వులమ్మిన చోటే కట్టెలు అమ్మాల్సి వస్తుందని అంటారు. అది మీ లక్ష్మీ గార్మెంట్స్ విషయంలో రుజువు అవబోతుంది. గార్మెంట్స్ ఫ్యాక్టరీ మీ అమ్మగారి చేతుల్లోంచి మీ అత్తగారి చేతుల్లోకి వెళ్ళబోతుంది. అవును సార్, మీ అత్తగారు, మీ మాంగారు, మీ భార్య వచ్చి లక్ష్మీ గార్మెంట్స్ సొంతం చేసుకోవడానికి చేయాల్సిందంతా చేశారు. కాశీరావు గారు, మీరు చెప్పేది నిజమా? నిజం సార్. మెజార్టీ షేర్స్ అని మీ అత్తగారికి ఉన్నాయి కాబట్టి ఫ్యాక్టరీ పెత్తనం మీ అత్తగారికి వెళుతుంది. ఆపరేటర్గా మీ అత్తగారే ఉంటారు. మీ అమ్మగారు రేపు ఛార్జీ హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. ధర్మారావు గారు ఎంతో కష్టపడి ఆ గార్మెంట్ ఫ్యాక్టరీని వృద్ధిలోకి తీసుకొచ్చారు. ఇక ఆ ఫ్యాక్టరీ గతి ఏమవుతుందో ఏమో. సీత,
లక్ష్మీ గార్మెంట్స్ మీరు తీసుకున్నారా? మేనేజ్మెంట్ మీ చేతికి వచ్చిందా? ఎందుకు ఎందుకు ఆ పని చేశారు? మా అమ్మతో పోటీ పడతారా? ప్రొపరేటర్గా మా అమ్మని తప్పించి మీరు ప్రొపరేటర్ అవుతారా? మా అమ్మకు మీకు పడకపోవచ్చు, 1,00,000 గొడవలు ఉండొచ్చు, కావలసిన వాళ్ళ మధ్య కలతలుంటాయి, అపార్థాలుంటాయి. అలాగని చెప్పి కయ్యాన్ని కాలు దూతున్నట్టు పోటీ పడతారా? మూడో వ్యక్తి కామెంట్ చేసే విధంగా వీధిని పడతారా? ఎదుటి వాళ్ళకి మొత్తం మనం అందరం లోకువైనట్టేగా. వర్కర్స్ కూడా లోకువైనట్టే. అవునయ్యా, నువ్వన్నట్టుగా మనందరం అందరికీ లోకమయ్యాం. కానీ అది ఇప్పుడు కాదు, ఎప్పుడో లోకమయ్యాం. నువ్వు జానకి వెనక తిరిగిన రోజునే లోకువయ్యాం. దాని మర్డర్ కేసులో మనందరం కోర్టులో హాజరైన రోజునే లోకువయ్యాం. మీ నాన్న ఈ ఆస్తంతా నా చెల్లెలు లక్ష్మిది కాదు, నా సొంతమని కోర్టులో సాక్ష్యం చెప్పాడే, ఆ రోజునే లోకువయ్యాం. మీ మేనత్తని మెమ్మ నిర్దయగా మెడబట్టి ఇంట్లోంచి బయటికి ఇంటేసిందే, ఆ రోజునే ఊరు వాడ ఇంట బయట మొత్తం లోకువయ్యాం. ఇవాళేదో మెమ్మకి పెద్ద అన్యాయం జరిగిపోయిందని చెప్పి బాధపడిపోతూ నువ్వు లోకు గురించి మాట్లాడుతున్నావే. ఇవాళ మీ అమ్మని లక్ష్మీ గార్మెంట్స్ మేనేజ్మెంట్ బాధ్యతల నుంచి తప్పించినందుకు బాధపడిపోతున్నావా? బాధపడక సంకలు గుద్దుకుంటూ సంతోషపడమంటారా? అసలు ఆ గార్మెంట్ ఫ్యాక్టరీని మా నాన్నగారు ఎంతో కష్టపడి స్థాపించారు. నెంబర్ 1 గార్మెంట్స్గా దాన్ని నిలబెట్టారు. దానికి ఒక చరిత్ర ఉంది మావయ్య. గత చరిత్రలు గత వైభవాలు చెప్పగలడు. అసలు మీరు ఎందుకు మా అమ్మని పక్కకు తప్పించారు? అది ముందు తేలాలి. చెప్పండి, మా అమ్మని ఎందుకు పక్కకు తప్పించారు? చాలే ఊరుకోవా, అర్థం పర్థం లేకుండా మాట్లాడతావేంటి? మీ అమ్మని అవమానించడం మేము పనిగా పెట్టుకున్నాం అనుకుంటున్నావా? మేమదే కావాలని చేయలేదు. మరి ఎందుకు చేసినట్టు? వేరే వాళ్ళ చేతికి పోకుండా ఉండడానికి. మనం కానీ తీసుకోకపోతే వేరే వాళ్ళు తనుకుపోయి ఉండేవాళ్ళు. పరాయి వాళ్ళ పాలు చేయడం ఇష్టం లేక తప్పనిసరి పరిస్థితుల్లో అత్తయ్య గారిని పక్కకి తప్పించాల్సి వచ్చింది. అది తప్పనుకుంటే అది నీ కర్మ. నిన్ను తృప్తిపరచడం మా వల్ల కాదు. అల్లుడు, ఇదంతా దేనికి చేసినట్టు? మేమేం మూట కట్టుకుపోవడానికి చేయలేదు కదా. ఎవరి కోసం చేసినట్టు? నీ కోసమే కదా. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలాగయ్యా? మీ నాన్నగారెంతో కష్టపడి ఆ ఫ్యాక్టరీని పైకి తీసుకొచ్చారని అంటున్నారు కదా. అలాంటి ప్రెస్టీజియస్ ఫ్యాక్టరీని చూస్తూ చూస్తూ పరాయి వాళ్ళ పాలు చేయమంటారా? ఎవరో తన్నుకుపోయే కన్నా మనం దక్కించుకోవటం మంచిది కదండి. అమ్మడు, ఇలాంటి మంచి పనులు వాళ్ళకి నచ్చవు. బయటవాడు పట్టుకుపోయినా పర్వాలేదు గాని అయిన వాడు దక్కించుకుంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటారు. అసలు ఈ ఆడవాళ్ళ వారి బుద్ధులే అంతా. ఏమండి? సరే ఏమయ్యాడు, మెమ్మని వెనకేసుకొస్తున్నావు కదా. అసలు మెమ్మ నీకు చేసింది ఏమిటయ్యా చెప్పు. ఈ ఇంటికి పెద్ద కొడుకు కదా, తొలి సంతానానివి కదా. నిన్ను మన్నించింది ఏముంది? సవత్తల్లాగా చూసిందే. ఏనాడైనా నిన్ను ప్రేమగా చూసిందిటయ్యా. మీ తమ్ముడికి ఇచ్చిన ఇంపార్టెన్స్ కూడా నీకు ఇవ్వలేదు. ఆ సంగతి నీకు బాగా తెలుసు. నేను అన్నవని కాదని నువ్వు ఖండించగలవా? ఏది నేను చెప్పింది నిజం కాదు అని నీ గుండెలు మీ చేసుకు చెప్పు. ఎందుకు వచ్చిన ప్రేమలయ్యా? అవసరానికి ఉపయోగపడినప్పుడు. మీ అమ్మకి నీ మీద లేని ప్రేమ ఆవిడ మీద నీకు మాత్రం దేనికి? అనవసరంగా ఆవిడ వెనకేసుకురాకు. మీ అమ్మగారికి పొప్పరేటర్షిప్ పోయినందుకు నువ్వేం బాధపడనక్కర్లేదు. మీ అమ్మగారికి పోయి మెత్తగారికి వచ్చింది. అత్తగారంటే ఎవరు? కన్న తల్లితో సమానం. ఇదిగో మా ఆవిడ మీ మేనత్తాక మత్తగారే గనక లేకపోతే నువ్వు లేవు, మీ నాన్న లేడు, మెమ్మ లేదు, అసలు మీ ఎడబాల వారి వంశమే లేదు. అలాంటి చాకమూర్తిని మూల విరాటం చేసి మూల కూర్చోబెట్టి ఉత్సవగ్రహం లాంటి మెమ్మకి ఇంపార్టెన్స్ ఇస్తావా? ఆ ఫ్యాక్టరీని వాళ్ళు వీళ్ళు కొట్టుకుపోకుండా సమయానికి అడ్డుపడ్డందుకు సంతోషించవయ్యా. ఏమిటి లక్ష్మి, నువ్వేం మాట్లాడేమిటి? జయకృష్ణ, నీ పేరులోనే జయ ఉంది. ఇక నుంచి నీ గురించి మాత్రమే ఆలోచించు. తల్లి, తండ్రి, తమ్ముళ్ళు, చెల్లి, నా వాళ్ళు అంటూ ఎవరి గురించి ఆలోచించకు. ముందు నువ్వు బాగుపడాలి. ఆ స్వార్థం నీకుండాలి. నువ్వు నిలదొక్కుకోకుండా నీ వాళ్ల గురించి ఆలోచించడం మొదలుపెట్టావో నువ్విక్కడే ఉంటావు. మీ వాళ్ళు నిన్ను దాటుకొని ముందుకు వెళ్ళిపోతారు. దానికి నేనేనా ఉదాహరణ? దానికి నిలువెత్తు సాక్ష్యం నేనే. నా బాగు మానుకొని మా అన్నయ్య బాగు కోరుకున్నాను. అందుకే నేను ఇలా ఉండిపోయాను. బాగుపడాలనే ఆలోచన నాకు ఆనాడే ఉండుంటే మీ నాన్నకన్నా నేను ఎక్కువ బాగుపడేదాన్ని. నా అన్నయ్య, నా వదిన, నా వాళ్ళు అంటూ అనుకున్నందుకు ఇలాగే ఉండిపోయాను. ఆ పరిస్థితి నీకు రాకూడదు. మళ్ళీ చెప్పించుకోకుండా చెప్పినట్టు నడుచుకో. నా వాళ్ళు మనవాళ్ళు అనుకున్న వాళ్లే నన్ను వెన్నుపోటు పొడిచారు, నమ్మించి దెబ్బతీశారు. నేను సర్వనాశనం అవ్వాలంటూ చూశాను. నేనేం పాపం చేశాను? ఎవరికి అన్యాయం చేశాను? ఎవరిని బాధ పెట్టి ఎవరి ఉసురు పోసుకున్నాను? కక్ష కట్టినట్టు అందరూ నా మీద కత్తి కట్టారు. నేను నా స్వార్థం చూసుకోలేదే. ఆడదాన్నని చులకన భావంతో
ఇలా ప్రవర్తిస్తున్నారా? నేను పెత్తనం చేయడం ఇష్టం లేక అసూయతో పగబట్టారా? ఇంటి యజమాని ఇంట్లో లేకపోతే ఏం జరుగుతుందో అదే ఈ ఇంట్లో జరుగుతోంది. ఆయనే గనక ఉండుంటే ఈ ఇల్లు ఇలా ఉండేదా? ఎవరి దారి వాళ్ళు చూసుకునేవాళ్ళ? మోసేవాడి మీదే మొత్తం భారం పడుతుంది. చివాట్లు అగచాట్లే మోసేవాళ్ళకి మిగిలేది. బాధపడకు శాంతి, నువ్వెవ్వరికీ చెడు చేయలేదు. వీలైతే ఉపకారం చేయడానికి చూశావు. కానీ మనవాళ్ళెవరూ నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. నిన్ను ఒంటరిదాన్ని చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్యాక్టరీ లక్ష్మికి ఇవ్వద్దు. ఎత్తుకి పై ఎత్తు వేసి మన తడాకా చూపిద్దాం. అవసరమైతే మంచి లాయర్ సలహా తీసుకొని చట్ట ప్రకారం వెళ్దాం. లేదమ్మా, చట్ట ప్రకారం వెళ్లాల్సిన అవసరం లేదు, అవకాశమూ లేదు. మనం ఇవ్వకపోయినా వాళ్ళంతట వాళ్లే తీసుకుంటారు. అందుకని మనమే ఫ్యాక్టరీని హ్యాండ్ ఓవర్ చేసి మన గౌరవం కాపాడుకోవడం మంచిది. గొడవలు పెట్టుకుని కక్షలు పెంచుకొని ఏం సాధిస్తాం? సంతోషంగా లక్ష్మి వదనకు ఫ్యాక్టరీని అప్పగిస్తారు. బాలాజీ, శాంతి, అనిత, బాలాజీ వచ్చాడే. అనిత, మీ ఆయన వచ్చాడే. అనిత, బాలాజీ, అమ్మా అమ్మా, ఏమండి? ఏమండి? అనిత, ఎందుకు ఇలా చేశావురా? ఎందుకు ఇలా చేశావు? నేను ఏ తప్పు చేశాను? నన్ను బాబుని వదిలిపెట్టి అనిత, అమ్మా, బాలాజీ, ఏమిట్రా? అమ్మా, ఎందుకు ఇలా నన్ను క్షమించమ్మా. బాలాజీ, ఏడవకురా. డోంట్ మూవ్. వద్దు, వద్దు. ఏమండి? తప్పు చేశాను. బాలాజీ, బాలాజీ, వదలండి. బాలాజీ. అమ్మో, వెళ్ళను. చచ్చినా మా ఇంటికి వెళ్ళను. ఏంటి శాంతి, ఛార్జ్ ఇవ్వకుండానే సీటు ఖాళీ చేస్తున్నావు? మనది కాదని తెలిసాక ఆశించడం దేనికమ్మా? అవును, మనకి దక్కిందే మనదనుకోవాలి. గుడ్ మార్నింగ్ మేడం, వాళ్ళు వస్తున్నారు. వాళ్ళంటే కొత్త ప్రొపరేటర్ గారు. కుళ్ళు దానికి అల్లం పచ్చడి అన్నట్టుంది.
మేనేజర్ ఫైల్ రెడీ చేశారా? ఎస్ మేడం. ఈ ఫైల్లో ఫ్యాక్టరీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టు సంతకం చేసి కొత్త ప్రొపరేటర్ గారికి అందజేయండి. ఆవిడ టేకన్ ఓవర్ సంతకం చేస్తారు. మేడం మీరు సంతకం పెట్టండి. ముహూర్తానికి టైం అవుతుంది. లక్ష్మి, నువ్వు వెళ్ళి ఆ సీట్లో కూర్చో. అమ్మడో సీత, మండపాక లక్ష్మి గారిని తీసుకెళ్లి సీట్లో కూర్చోబెట్టు. పదమ్మా. ఆల్ ది బెస్ట్. వస్తాను. ఎందుకిలా బాధపడుతున్నారు? ఇప్పుడు ఏం జరిగిందని? మేడం, మీకు చాలా అన్యాయం జరిగింది మేడం. నా మీద మీకున్న అభిమానంతో మీరిలా అంటున్నారు. నిజానికి నాకే అన్యాయం జరగలేదు. ఒక విధంగా మేలే జరిగింది. సమర్థించుకుంటున్నారా మేడం? లేదు. కొత్త బాధ్యతలు స్వీకరించిన వాళ్ళెవరు? పరాయి వాళ్ళు కాదుగా, మా వదినేగా. పరాయి వాళ్ళైతే బాధపడొచ్చు, కానీ కావలసిన వాళ్ళకే వెళ్ళినప్పుడు బాధ దేనికి? ఇప్పట్లాగే ఇక ముందు కూడా మీరంతా కష్టపడి పనిచేయాలి. ఫ్యాక్టరీ ఏనాడు మూతపడకూడదు. మా గురించి కాదు, మీ యజమాని ధర్మారావు గారి గురించి మీరు పనిచేయాలి. వెళ్ళొస్తాను. మళ్ళీ మనం త్వరలోనే కలుస్తాం. తాన